యాప్ లోన్స్ కి బ్యాంక్ లో తీసుకున్న లోన్స్ కి డిఫరెంట్ ఏంటి, ఈ జనరేషన్ లో యాప్ లోన్స్ తీసుకోవడం వల్ల మనం ఎలా ఎఫెక్ట్ అవుతున్నామో డీటెయిల్ గా చెప్తాను, వీడియోని సేవ్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 1, మెయిన్లీ స్టూడెంట్స్ లోన్స్ తీసుకుంటున్నారు. స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్, ఐటీ ఎంప్లాయీస్ చాలా వరకు యాప్ లోన్స్ తీసుకుంటున్నారు ఇన్స్టెంట్ గా ఉంటుందని చెప్పేసి. మెయిన్లీ యాప్ లోన్స్ తీసుకోవడం వల్ల మీకు ఎఫెక్ట్ అయ్యేది మీ సిబిల్ అండి. సిబిల్ లో మీరు తీసుకున్న చిన్న 500 రూపీస్ నుంచి 10,000 రూపీస్ కూడా సిబిల్ రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ యాజ్ ఎంక్వైరీ లాగా అది చూపిస్తుంది సిబిల్ లో. పాయింట్ నెంబర్ 2, మీరు తీసుకున్న యాప్ లోన్స్ ని రొటేషన్ చేయడం వల్ల ఫ్యూచర్ లో మీరు ఏదైనా బిగ్గర్ లోన్ కి వెళ్దాం అనుకున్నా, లైక్ హోమ్ లోన్, పర్సనల్ లోన్ లేదా ఏదైనా కార్ లోన్ కి వెళ్దాం అనుకున్నా, యాప్ లోన్స్ ఉండడం వల్ల మీకు లోన్ అనేది బ్యాంక్ 100% రిజెక్ట్ చేస్తుంది. పాయింట్ నెంబర్ 3, యాప్ లోన్స్ ఎవరు మానిటర్ చేస్తారో మనకు తెలియదు, వాళ్ళ బ్యాంక్ ఎక్కడ ఉంటుందో కూడా మనకు ఐడియా ఉండదు. ఒకవేళ మీరు లోన్ క్లోజ్ చేద్దామన్నా లేదా మీరు ఈఎంఐ కట్టని పక్షాల్లో వాళ్ళు హరాస్మెంట్ చేసేది ఏ బ్యాంక్ కూడా, ఏ ఎన్బిఎఫ్సి కూడా అలా చేయదండి. సో యాప్ లోన్స్ అనేది చాలా డేంజర్, అది మీకే కాదు మీ ఫ్యామిలీకి కూడా చాలా డేంజర్ అవుతుంది. సో మేజర్లీ మీకు ఇన్కమ్ ఉన్నా లేకపోయినా, మీకు ఒకవేళ రిక్వైర్మెంట్ పర్సనల్ లోన్ ఉన్నా, చిన్న అమౌంట్ అయినా మీరు బ్యాంకింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి. ఎప్పుడు కూడా యాప్ లోన్స్ ఎంకరేజ్ చేయకండి. యాప్ లోన్స్ తీసుకోవడం వల్ల మీ ఫ్యూచర్ అనేది చాలా వర్స్ట్ గా ఎఫెక్ట్ అవుతుంది అండ్ దానివల్ల మీరు మీ ఫ్యామిలీ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంటది. సో డెఫినెట్లీ యాప్ లోన్స్ చాలా దూరంగా ఉండండి అండ్ మీ ప్రొఫైల్ ని కాపాడుకోండి.